అందరికీ నమస్కారం. శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 43వ అధ్యాయం శ్రీ యుక్తేశ్వర్ గారి పునరుత్థానం 2వ భాగం చదువుకుందాం. తనకు ప్రియమైన వాళ్ళ బాహ్య రూపాలు మొత్తం మీద మారిపోయినప్పటికీ, అంటే కిందటి జన్మలో వాళ్ళ కొత్త గుణాల వికాసానికి అనుగుణంగా సూక్ష్మలోక జీవి ఇతర జీవన స్తరాల్లో ఒకప్పుడు తనకు ప్రియంగా ఉన్న వాళ్ళనందరినీ గుర్తుపట్టడానికి తన అమోఘ సహజావబోధాన్ని ఉపయోగించి వాళ్ళని తమ కొత్త సూక్ష్మలోక నివాసాలకు ఆహ్వానిస్తాడు. సృష్టిలో ప్రతి అణువు నశింపజేయరాని వ్యక్తిత్వం ఏర్పడి ఉన్నది కనుక సూక్ష్మలోక మిత్రుడు ఏ దుస్తులు ధరించినప్పటికీ అతన్ని గుర్తుపట్టేస్తారు. భూమి మీద నటుడు ఏ మారువేషంలో ఉన్నప్పటికీ నిశిత పరిశీలన వల్ల అతన్ని గుర్తుపట్టగలిగేటట్టే సూక్ష్మ మండలాల్లో ఆయుః ప్రమాణం భూమి మీద ఉన్నదానికన్నా ఎక్కువ. ఓ మోస్తరుగా అభివృద్ధి సాధించిన వ్యక్తి ఒక సూక్ష్మ జీవిత సగటు ఆయుః ప్రమాణం భూకాల ప్రమాణ ప్రకారం 500 ఏళ్ల నుంచి 1000 ఏళ్ల వరకు ఉంటుంది. కొన్ని రకాల చేవమాను అంటే రెడ్వుడ్ వృక్షాలు ఇతర వృక్షాల కన్నా కొన్ని వేల ఏళ్ళు అధికంగా బతికే విధంగాను, చాలామంది 60 ఏళ్ళు నిండక ముందే చనిపోతున్నప్పటికీ కొందరు యోగులు అనేక వందల ఏళ్ళు బతుకుతున్నట్టుగాను, కొందరు సూక్ష్మలోక వాసులు సాధారణ సూక్ష్మలోక ఆయుర్దాయాన్ని మించి బతుకుతారు. సూక్ష్మలోకంలోకి వచ్చే సందర్శక జీవులు వారి భౌతిక కర్మభారాన్ని బట్టి అధిక కాలము స్వల్పకాలము అక్కడ నివసిస్తారు. వారి భౌతిక కర్మ నిర్ణీత సమయంలో వాళ్ళని భూమి మీదికి లాక్కొస్తుంది. సూక్ష్మలోక జీవి జ్యోతిర్మయ దేహాన్ని విడిచేసే సమయంలో యముడితో కష్టపడి పెనుగులాడక్కర్లేదు. అయినా ఈ జీవులు సూక్ష్మతరమైన కారణ శరీరం కోసం సూక్ష్మ రూపాన్ని విడవాలన్న ఆలోచన వచ్చేసరికి కొద్దిగా గాబరా పడతారు. సూక్ష్మలోకంలో ఇష్టం లేని చావు, జబ్బు, ముసలితనము ఉండవు. ఈ 3 భయాలు 3 భూలోకానికి పట్టిన శాపాలే. ఇక్కడ మనిషి బతకడానికి గాలి, అన్నము, నిద్ర అవసరమైన దుర్బల భౌతిక కాయమే తానని, దాంతో పూర్తిగా మమైకమైపోవడానికి తన చేతనను అనుమతిస్తాడు. భౌతిక మరణంలో ఊపిరిపోతుంది. మాంస సంబంధమైన కణాలు విఘటనం చెందుతాయి, కానీ సూక్ష్మ శరీర మరణంలో ప్రాణకణికలు చెల్లాచెదురైపోతాయి. అవి సూక్ష్మలోక జీవులకి ప్రాణ సంఘటన కావించిన శక్తి తాలూకు ప్రత్యక్షీకృత ఘటకాంశాలు. భౌతిక మరణ సమయంలో మనిషికి ఒంటి మీద స్పృహ పోతుంది. సూక్ష్మలోకంలో ఉన్న తన సూక్ష్మ శరీరం స్పృహకు వస్తుంది. నిర్ణీత సమయంలో సూక్ష్మలోక మరణాన్ని అనుభవించి తద్వారా మనిషి సూక్ష్మలోక జనన మరణాల స్పృహ నుంచి భౌతిక జనన మరణాల స్పృహకు సాగుతాడు. సూక్ష్మ స్థూల శరీర కోశాల ఆవర్తన చక్రాలు జ్ఞానం ఆర్జించని జీవులందరికీ అనివార్యమైన భవితవ్యాలు. పవిత్ర గ్రంథాల్లో స్వర్గ నరకాలకిచ్చిన నిర్వచనాలు ఒక్కొక్కప్పుడు ఆనందమయ సూక్ష్మలోకాల్లోనూ నిరాశాజనకమైన భౌతిక లోకాల్లోనూ కలిగిన అనేక అనుభవాల తాలూకు అవచేతన కన్నా గాఢమైన జ్ఞాపకాలని మనిషిలో రేకెత్తిస్తాయి. గురుదేవ, భూమి మీద సూక్ష్మకారణ లోకాల్లోనూ సంభవించే పునర్జన్మల భేదాన్ని వివరంగా చెప్పరు అని అడిగాను. మానవుడు ప్రధానంగా వైయక్తికీకృత ఆత్మగా కారణ శరీరుడు అంటూ వివరించారు మా గురుదేవులు. ఆ శరీరం 35 తత్వాలతో అంటే భావాలతో కూడినది. దాన్ని రూపొందించడానికి మౌలిక ఆలోచనా శక్తులుగా లేదా కారణ ఆలోచనా శక్తులుగా దేవుడికి అవి అవసరమయ్యాయి. ఆ తరువాత ఆయన వాటిలోంచి 19 తత్వాలు తీసుకొని సూక్ష్మ శరీరాన్ని, 16 తత్వాలు తీసుకొని భౌతిక శరీరాన్ని నిర్మించారు. సూక్ష్మ శరీరంలో ఉండే 19 తత్వాలు మానసికమైనవి, భావోద్రేకపరమైనవి, ప్రాణకణికాపరమైనవి. ఆ 19 అంశాలు ఏవంటే బుద్ధి అంటే తెలివి, అహంకారం, చిత్తం అంటే అనుభూతి, మనస్సు అంటే ఇంద్రియ స్పృహ, 5 జ్ఞానేంద్రియాలు చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ అంటే శబ్ద స్పర్శ రూప రసగ్రంథాలు, గ్రహించడానికి ఉపకరించి సూక్ష్మ ప్రతిరూపాలు, 5 కర్మేంద్రియాలు జనానికి విసర్జనకు, మాటకు, నడకకు, కాయిక కర్మలకు ఉపకరించే సామర్థ్యాల మానసిక ప్రతిరూపాలు, ప్రాణశక్తి తాలూకు ఇంద్రియాలు 5
శరీరంలో స్ఫటికీకరణ, స్వాంగీకరణ, విసర్జన, జీవాణుపాక, ప్రసరణ కార్యాలు జరిపేవి. 19 తత్వాల సూక్ష్మ శరీర కోశం, 16 స్థూల రసాయన మూలకాలతో రూపొందించిన భౌతిక శరీరం నశించిన తరువాత కూడా ఉంటుంది. దేవుడు వివిధ తత్వాల్ని తనలోనే భావన చేసుకొని వాటిని స్వప్నాల్లోకి ప్రక్షేపించాడు. ఆ విధంగా అనంత సాపేక్షత బృహదాభ భరణాలతో అలంకరించుకొన్న విశ్వస్వప్న మాయాసుందరి ఆవిర్భవించింది. కారణ శరీరంలోని 35 తత్వాల్లోనూ భగవంతుడు మనిషి సూక్ష్మ శరీరం బాపతు 19 తత్వాలని, భౌతిక శరీరం తాలూకు 16 తత్వాలని సర్వ సంకీర్ణతాయుతంగా సమకూర్చాడు. స్పందన శక్తుల్ని ఘనీభూతం చేసి మొదట మనిషి సూక్ష్మ శరీరాన్ని, చివరికి భౌతిక శరీరాన్ని సృష్టించాడాయన. మౌలిక సారల్య రూపుడైన పరమేశ్వరుడు దిగ్భ్రమకారకమైన నానాతత్వంగా పరిణమించడానికి కారణమైన సాపేక్షతా నియమం ప్రకారం కారణ విశ్వము, కారణ శరీరము సూక్ష్మ విశ్వానికి, సూక్ష్మ దేహానికి విభిన్నంగా ఉంటాయి. అలాగే భౌతిక విశ్వము, భౌతిక దేహము కూడా స్వభావతః సృష్టిలోని ఇతర రూపాలకు భిన్నంగా ఉంటాయి. రక్త మాంసాలతో కూడిన శరీరం సృష్టికర్త నిశ్చిత ప్రత్యక్షీకృత స్వప్నాలతో ఏర్పడినది. ఆరోగ్య అనారోగ్యాలు, కష్టసుఖాలు, లాభ నష్టాలు అన్న ద్వంద్వాలు భూమి మీద ఎప్పుడూ ఉంటాయి. మానవులకు త్రిమితీయ పదార్థంలో పరిమితి, ప్రతిరోధము తప్పవు. మనిషికి బతికుండాలన్న కోరిక జబ్బు వల్లనో మరే కారణాల వల్లనో తీవ్రంగా సడలిపోయినట్లయితే మరణం సంభవిస్తుంది. మాంసరూపమైన బరువైన బాహ్య కళేబరాన్ని తాత్కాలికంగా వదిలేయవలసి వస్తుంది. అయితే ఆత్మ సూక్ష్మకారణ శరీరాల్లో ఆబద్ధమై ఉంటుంది. ఈ 3 శరీరాల్ని కలిపి ఉంచే సంయోజక శక్తి కోరిక. తీరని కోరికల శక్తే మానవుడి బానిసతనానికి కారణం. భౌతిక వాంఛలకు మూలం అహంకారము, ఇంద్రియ సుఖాలు. ఇంద్రియానుభవ నిర్బంధం లేదా ప్రలోభం సూక్ష్మలోక అనుబంధాలకు కానీ, కారణలోక అనుభూతులకు కానీ సంబంధించిన వాంఛాశక్తి కన్నా ఎక్కువ శక్తివంతమైనది. సూక్ష్మలోక వాంఛలు స్పందరూప సుఖానుభవానికి సంబంధించినవి. సూక్ష్మలోక జీవులు వివిధ గోళాల ఆకాశ సంగీతాన్ని ఆలకించి సృష్టి అంతా పరివర్తనశీల కాంతి తాలూకు అనంతాభివ్యక్తులుగా కనపడ్డం వల్ల పరవశులై ఆనందిస్తారు. సూక్ష్మలోక జీవి వెలుగును వాసన చూస్తాడు, రుచి చూస్తాడు, తాకుతాడు. ఈ విధంగా సూక్ష్మలోక వాంఛలు అన్ని వస్తువుల్ని, అనుభవాల్ని కాంతి రూపాలుగా లేదా ఘనీభూత ఆలోచనలుగా లేదా కలలుగా రూపొందించడానికి సూక్ష్మలోక జీవికి ఉండే శక్తిని బట్టి ఉంటాయి. కారణలోక వాంఛలు అనుభూతి వల్ల మాత్రమే నెరవేరుతాయి. కారణ శరీరంలో మాత్రమే ఆబద్ధులై ఉండి విముక్తప్రాయులైన జీవులు విశ్వాన్నంతని దేవుడి స్వప్నభావాలకు సిద్ధించిన ప్రత్యక్ష రూపంగా దర్శిస్తారు. ఆలోచన మాత్రం చేతనే వాళ్ళు దేన్నైనా సాక్షాత్కరింపజేయగలరు. కాబట్టి కారణ శరీరులు భౌతిక ఇంద్రియ సుఖాన్ని కానీ, సూక్ష్మలోక ఆనందాన్ని కానీ స్థూలమైనది కాను, ఆత్మకు కలిగే సూక్ష్మతర సంవేదనలకు అవరోధకంగాను పరిగణిస్తారు. కారణ శరీరులు తమకు కావలసినవి తక్షణమే సాక్షాత్కరింపజేసుకొని కోరికలు నశింపజేసుకుంటారు. కారణ శరీరం అనే నాజూకు ముసుగు మాత్రమే కప్పి ఉన్నవాళ్ళు సృష్టికర్తలాగే విశ్వాల్ని సృష్టించగలరు. సృష్టి అంతా విశ్వస్వప్న జాలంతో రూపొందినందువల్ల కారణ శరీరం అనే పలచని వస్త్రం ధరించి ఉన్న ఆత్మ వివిధ విస్తృత రూపాల్లో శక్తిని సాక్షాత్కరింపజేసుకుంటూ ఉంటుంది. సహజంగా కంటికి కనిపించని ఆత్మను దాని శరీరం చేత, వివిధ శరీరాల చేత మాత్రమే గుర్తుపట్టడానికి వీలవుతుంది. శరీరం ఒకటి ఉందంటే అది తీరని కోరిక వల్ల ఏర్పడినట్టే లెక్క. మానవుడి ఆత్మ ఒకటో, రెండో, మూడో శరీరం అనే సీసాల్లో బంధించి ఉండి అజ్ఞానము, కోరికలు అనే బిరడాలతో గట్టిగా బిగించి ఉన్నంతకాలం అతడు పరమాత్మ సాగరంలో లీనం కాలేడు. చావు అనే సుత్తి దెబ్బతో స్థూల భౌతిక కాయం బద్దలైపోయినప్పుడు సూక్ష్మ కారణ శరీరాలనే తక్కిన తొడుగులు రెండూ సర్వవ్యాప్త ప్రాణం అనే పరమాత్మతో సచేతనంగా లీనం కావడానికి వీలు లేకుండా
ఆత్మను నిరోధించడానికి ఇంకా మిగిలి ఉంటాయి. జ్ఞానం ద్వారా నిష్కామం అలవడినప్పుడు దాని శక్తి తక్కిన కోశాల్ని రెండింటినీ చిన్నాభిన్నం చేసేస్తుంది. చివరికి స్వల్పమైన మానవాత్మ విముక్తమయ్యి అమేయ సమృద్ధమైన పరమాత్మతో ఐక్యమవుతుంది. ఉత్కృష్టము అద్భుతము అయిన కారణలోకాన్ని గురించి మరికొంత చెప్పమని గురుదేవుల్ని అర్థించాను. కారణ శరీరం చెప్పలేనంత సూక్ష్మమైనది అన్నారాయన. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎవరికైనా తాము కళ్ళు మూసుకొని సూక్ష్మ విశ్వాన్ని, భౌతిక విశ్వాన్ని, సమస్తాన్ని పైన పెద్ద ప్రకాశవంతమైన గాలి బుడగ కింద గట్టి బుట్టతో భావాల రూపంలోనే దర్శించడానికి కావలసిన మహత్తర ఏకాగ్రత శక్తులు ఉండాలి. అధిమానవ సాధ్యమైన ఏకాగ్రతతో ఆ రెండు విశ్వాల్ని వాటి సంకీర్ణతలన్నిటితో సహా కేవల భావాల్లోకి పరివర్తన చేయడంలో లేదా పరిష్కారం చేయడంలో కృతకృత్యుడు కాగలిగితే అప్పుడతడు కారణలోకాన్ని చేరి మనస్సుకు పదార్థానికి మధ్య సరిహద్దులో నిలబడతాడు. అక్కడతడు ఘన, ద్రవ, వాయు పదార్థాలు, విద్యుత్తు, శక్తి, సర్వజీవులు, దేవతలు, మనుష్యులు, జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులు మొదలైన సృష్టిలోని వస్తువులన్నింటినీ చైతన్య రూపాలుగా దర్శిస్తాడు. అంటే మనిషి కళ్ళు మూసుకుని తన దేహం భౌతిక నేత్రాలకు కనబడకుండా కేవలం భావంగా మాత్రమే ఉన్నా కూడా తానన్నవాడు ఒకడు ఉన్నాడని గ్రహించినట్టుగానే అన్నమాట. మనిషి ఊహలో చెయ్యగలిగిందల్లా కారణ శరీరుడు వాస్తవంగా చేస్తాడు. కేవలం మనస్సులో, ఆలోచనలో మొదటి కొస నుంచి తుది కొస దాకా సాగడానికి కానీ, ఒక లోకం నుంచి మరో లోకానికి మానసికంగా లంఘించడానికి కానీ, నిత్యత్వం అనే కూపంలోకి అంతు లేకుండా పడుతూ ఉండటానికి కానీ, నక్షత్ర మండలాల ముత్యాల పందిరిలోకి రాకెట్టు మాదిరిగా దూసుకుపోవడానికి కానీ, పాలపుంతల మీద నక్షత్రాంతరాలలోనూ సెర్చిలైటులాగా మిలమిల్లాడడానికి కానీ అత్యంత విస్తారమైన మానవ కల్పనా శక్తికి సామర్థ్యం ఉంది. కానీ కారణలోక జీవులకు అంతకన్నా గొప్ప స్వేచ్ఛ ఉంది. భౌతిక అవరోధం కానీ, సూక్ష్మ అవరోధం కానీ, కర్మబద్ధత కానీ లేకుండా వాళ్ళు తమ భావాల్ని తక్షణమే మూర్త రూపంలో అనాయాసంగా ప్రత్యక్షీకరించుకుంటారు. భౌతిక విశ్వం మౌలికంగా రుణ విద్యుత్ కణాలతో అంటే ఎలక్ట్రాన్లతో ఏర్పడ్డది కాదని, అలాగే సూక్ష్మ విశ్వం మౌలికంగా ప్రాణకణిక అంటే లైఫ్ట్రాన్లతో ఏర్పడ్డది కాదని నిజానికి ఆ రెండు సృష్టిని సృష్టికర్త నుంచి విడదీయడానికి మధ్యలో కలగజేసుకుంటున్నట్టు అనిపించే సాపేక్షతా నియమమనే మాయచేత ఖండితమై విభాజితమైన భగవద్భావన తాలూకు సూక్ష్మతమ కణాలతో ఏర్పడ్డదని గ్రహిస్తారు కారణలోక వాసులు. కారణలోకంలో ఆత్మలు ఒకదాన్నొకటి ఆనందమయ పరమాత్మ తాలూకు వైయక్తికీకృత బిందువులుగా గుర్తింపబడతాయి. వాటి చుట్టూ ఉండే వస్తువులన్నీ భావ వస్తువులే. కారణ శరీరులు కేవలం భావాలైన తమ దేహాలకు, ఆలోచనలకు ఉండే తేడా గమనిస్తారు. మానవుడొకడు కళ్ళు మూసుకుని మిరిమిట్లు గొలిపే తెల్లటి వెలుగును కానీ, మందమైన నీలివన్నె మసక వెలుతురును కానీ చూడగలిగినట్టే కారణ శరీరులు కేవలం ఆలోచనల్నే చూడగలరు, వినగలరు, వాసన చూడగలరు, రుచి చూడగలరు, తాకగలరు. వాళ్ళు విశ్వమానస శక్తితో ఏదైనా సరే సృష్టిస్తారు, లయం చేస్తారు. కారణలోకంలో చావు పుట్టుకలు రెండూ భావనలోనే ఉంటాయి. కారణ శరీరులు నిత్యనూతన జ్ఞానం అనే అమృతంతోనే విందు చేసుకుంటారు. శాంతి అనే నీటి బుగ్గల్లోంచి పెళ్ళుబికి వచ్చింది తాగుతారు. అనుభూతి అనే దారిలేని నేల మీద తిరుగుతారు. ఆనందమనే అనంత సాగరంలో ఈదులాడుతారు. అవిగో వాళ్ళ ఉజ్వల భావదేహాలు. అనంతతత్వపు ఆకాశరూప ఉరస్థలి మీద కోటానుకోట్లుగా పరమాత్మ సృష్టించిన లోకాల్ని, విశ్వాలనే తాజా బుడగల్ని, జ్ఞానతారకల్ని, సువర్ణ నీహారికల చిత్రవర్ణ స్వప్నాల్ని దాటి మునుముందుకు దూసుకుపోతున్నాయి. అనేక జీవులు కారణలోకంలో వేల కొద్ది సంవత్సరాలు ఉండిపోతారు. గాఢతరమైన ఆనందాతిరేకం వల్ల విముక్తాత్మ అప్పుడు స్వల్పమైన కారణ శరీరంలోంచి బయటకి వచ్చి కారణ విశ్వానికున్న విస్తారత అనే రూపాన్ని ధరిస్తుంది. భావాల వేరువేరు సుడిగుండాలు, ప్రత్యేకీకృత
శక్తి తరంగాలు, ప్రేమ, ఆనందము, శాంతి, సహజావబోధము, ప్రశాంతత, స్వయం సంయమము, ఏకాగ్రత ఇవన్నీ కరిగి పరమానంద సాగరంలో లీనమైపోతాయి. అటు మీదట ఆత్మ తానొక వైయక్తికీకృత అంతరంగంగా ఆనందానుభవం పొందదు. చిరంతన హాసం, ఆహ్లాదాలు, స్పందాలు అనే కెరటాలు గల విశ్వైక మహాసాగరంలో లీనమైపోతుంది. ఆత్మ ఈ 3 శరీరాల గూళ్లను విడిచేసినప్పుడు సాపేక్షతా నియమం నుంచి తప్పించుకొని అనిర్వచనీయమైన నిత్యస్థితం అవుతుంది. సర్వవ్యాపకత్వమనే సీతాకోక చిలుకను చూడు. దాని రెక్కల మీద నక్షత్రాలు, చంద్రబింబాలు, సూర్యబింబాలు చిత్రించి ఉంటాయి. పరమాత్మగా విస్తరించిన ఆత్మ వెలుగులేని వెలుగు, చీకటి లేని చీకటి, ఆలోచన లేని ఆలోచన ఉండే ప్రాంతంలోనే విశ్వసృష్టి అనే దైవ స్వప్నంలో కలిగిన ఆనందాతిశయంతో మత్తెక్కి ఉంటుంది. విముక్తాత్మ అంటూ విస్మయంతో పలికాను. చివరికి శారీరక భ్రాంతులనే 3 ఘటాల్లోంచి బయటపడ్డ ఆత్మ తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండానే అనంతంలో ఏకమవుతుంది. క్రీస్తు యేసుగా పుట్టడానికి పూర్వమే ఈ చరమ స్వేచ్ఛ సాధించాడు. ఆయన భూలోక జీవితంలో మరణము, పునరుత్థానము అనే 3 నాళ్ల అనుభవంతో సూచితమైన పూర్వదశలు మూడింటిలోనూ ఆయన పరమాత్మలో సంపూర్ణంగా ఉదయించడానికి కావలసిన శక్తిని సాధించాడు అన్నారు గురుదేవులు. అభివృద్ధి చెందని మనిషి ఈ 3 శరీరాల్లోంచి బయటపడ్డానికి భూలోకంలోనూ సూక్ష్మలోకంలోనూ లెక్కలేనన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. ఈ చరమ స్వేచ్ఛ సాధించిన గురువు ఇతర మానవుల్ని దేవుడి దగ్గరికి తిరిగి తీసుకురావడానికి భూలోకానికి ప్రవక్తగా తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకోవచ్చు. లేకపోతే నాలాగా సూక్ష్మ విశ్వంలో ఉందామని అనుకోవచ్చు. అక్కడ రక్షకుడు అక్కడి వాళ్ళ కర్మభారాన్ని కొంత తాను మోస్తూ వాళ్ళు సూక్ష్మ విశ్వంలో మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా చేసి వాళ్ళు కారణలోక మండలాలకు శాశ్వతంగా వెళ్ళేటందుకు సహాయపడతాడు. లేదా విముక్తాత్ముడు కారణలోకంలోకి ప్రవేశించి అక్కడి వాళ్ళు కారణ శరీరంలో తమ జీవిత కాలాన్ని తగ్గించుకొని కైవల్య ప్రాప్తి పొందడానికి తోడ్పడతాడు. పునరుత్థానం చెందిన మహాత్మ ఆత్ములు ఈ 3 లోకాలకు తిరిగి రావాలన్న నిర్బంధం కలిగించే కర్మను గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందండి అన్నాను. సర్వజ్ఞులైన నా గురుదేవులు చెప్పేది ఎప్పటికీ అలా వింటూనే ఉండగలననిపించింది. ఆయన భూమి మీద గడిపిన జీవితంలో ఏ ఒక్కసారి నేనింత జ్ఞానాన్ని ఒంటబట్టించుకోలేకపోయాను. ఇప్పుడు మొట్టమొదటిసారిగా చావు బతుకుల చదరంగం బల్ల మీదుండే నిగూఢమైన అంతరాల్ని గురించి సుస్పష్టము, సునిశితము అయిన జ్ఞానం పొందుతున్నాను. మానవుడు సూక్ష్మలోకాల్లో దీర్ఘకాలం ఉండడం సంభవించేలోగా అతడు తన భౌతిక కర్మను లేదా కోరికల్ని పూర్తిగా అనుభవించాలి అంటూ వివరించారు గురుదేవులు. ఆహ్లాదకరమైన కంఠస్వరంతో సూక్ష్మలోకాల్లో 2 రకాల జీవులు ఉంటారు. భూలోక కర్మని ఇంకా క్షయం చేసుకోవలసిన వాళ్లను, ఆ కారణంగా తమ కర్మ సంబంధమైన రుణాన్ని తీర్చుకోవడానికి స్థూలమైన ఒక భౌతిక దేహంలో ఉండవలసిన వాళ్లను భౌతిక మరణానంతరం సూక్ష్మలోకానికి వచ్చే స్థిరవాసులుగా కాకుండా తాత్కాలికంగా వచ్చే సందర్శకులుగా మాత్రమే పరిగణించాలి. భూలోకంలో కర్మఫలానుభోగం పూర్తి కాని జీవులకు సూక్ష్మలోక మరణం సంభవించిన తరువాత విశ్వభావాల ఉన్నత కారణ మండలంలోకి వెళ్ళడానికి అనుమతి లభించదు. 16 స్థూలతత్వాలున్న తమ భౌతిక దేహాన్ని, 19 సూక్ష్మతత్వాలున్న సూక్ష్మదేహాన్ని వరుసగా స్పృహలో ఉంచుకొని భౌతిక లోకానికి, సూక్ష్మలోకానికి అటూ ఇటూ రాకపోకలు సాగిస్తూ ఉండాలి. అయితే భౌతిక శరీరం నశించిన తరువాత ప్రతిసారి భూమి నుంచి వచ్చిన అభివృద్ధి చెందని జీవి చాలా మటుకు మరణ స్వప్నమనే గాఢ సుషుప్తిలో ఉండిపోతాడు. అందమైన సూక్ష్మలోకం అతని స్పృహలో ఉండదు. అటువంటి వాడు సూక్ష్మలోక విశ్రాంతి తీసుకున్న తర్వాత అనుక్రమ శిక్షణ కోసం భౌతిక లోకానికి తిరిగి వెళ్తాడు. పదే పదే సాగే రాకపోకల వల్ల అతడు క్రమంగా నిలువుగా అర్థం కాని సూక్ష్మతత్వం గల లోకాలకు అలవాటు పడిపోతాడు. అది అలా ఉండగా సూక్ష్మ విశ్వంలో మామూలుగా ఉంటున్న వాళ్ళు లేదా చిరకాలంగా స్థిర నివాసులుగా ఉంటూ వచ్చిన వాళ్ళు భౌతిక వాంఛలన్నింటి
అన్నింటి నుంచి విముక్తులయ్యి భూలోకపు స్థూల స్పందనలకు మళ్ళీ లోను కావలసిన అవసరం లేని వాళ్ళు. అటువంటి జీవులకు సూక్ష్మకారణ కర్మలు మట్టుకే అనుభవించవలసి ఉంటుంది. సూక్ష్మలోకంలో మరణించిన తర్వాత ఈ జీవులు అత్యంత సూక్ష్మతరము సుందరతరము అయిన కారణలోకానికి వెళ్తారు. విశ్వనియమం నిర్ణయించిన ప్రకారం కొంత జీవితకాలం గడిచిన తర్వాత ఈ ప్రగతి సాధించిన జీవులు హిరణ్యలోకానికో అలాంటి ఉన్నత సూక్ష్మలోకానికో తిరిగి వచ్చి సూక్ష్మలోక కర్మఫలావేశాన్ని అనుభవించడానికి ఒక కొత్త సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తారు. అబ్బాయి, నేను దైవాజ్ఞ చేత పునరుత్థానం చెందానని ఇప్పుడు నువ్వు పూర్తిగా గ్రహించవచ్చు అంటూ ఇంకా చెప్పారు శ్రీ యుక్తేశ్వర్ గారు. నేను రక్షకుడిగా పనిచేసేది భూమి మీద నుంచి పైకి వచ్చిన సూక్ష్మజీవుల్ని ఉద్ధరించడం కోసం కన్నా ముఖ్యంగా కారణలోకం నుంచి తిరిగి వచ్చి సూక్ష్మలోకంలో పునర్జన్మ ఎత్తిన ఆత్మల్ని ఉద్ధరించడం కోసమని చెప్పాలి. భూమి మించి వచ్చిన వాళ్ళు తమ భౌతిక కర్మావశేషాల్ని ఇంకా నిలుపుకొనే ఉన్నట్లయితే హిరణ్యలోకం వంటి ఉన్నత సూక్ష్మలోకానికి చేరలేరు. భూమి మీద ఉండే వాళ్ళల్లో చాలామంది సూక్ష్మలోక జీవితం వల్ల కలిగే ఉత్కృష్ట ఆనందాల్ని లాభాల్ని హర్షించడానికి ఉపకరించే ధ్యానార్జిత అంతర్దర్శనాన్ని అలవర్చుకోని కారణంగా మరణాంతరం మళ్ళీ భూమి మీదుండే పరిమిత అపరిపూర్ణ సుఖాల కోసం తిరిగి రావాలని కోరుకున్నట్టుగానే చాలామంది సూక్ష్మలోక జీవులు కారణలోకంలోని ఆధ్యాత్మికానందమనే ఉన్నతావస్థను ఊహించుకోలేక తమ సూక్ష్మ శరీరాలు మామూలుగా విఘటనం చెందే సమయంలో స్థూలతర అసహజ సూక్ష్మలోక సౌఖ్యాన్ని గురించిన ఆలోచనల మీదే మనసు పెట్టుకొని సూక్ష్మ స్వర్గానికి తిరిగి రావాలని కోరుకుంటారు. సూక్ష్మలోకంలో మరణించిన తర్వాత బహుసన్నని సరిహద్దులతో సృష్టికర్త నుంచి నేరుగా ఉన్న కారణభావ జగత్తులో శాశ్వత నివాసం పొందగలిగే ముందు అటువంటి భారీ సూక్ష్మలోక కర్మక్షయం కావాలి. ఒక జీవి కంటికి ఇంపు చేసే సూక్ష్మ విశ్వంలో లభించే అనుభవాల కోసం మరేమీ కోరికలు పెట్టుకోకుండా తిరిగి అక్కడికి వెళ్ళాలన్న వ్యామోహానికి లోబడకుండా ఉండగలవాడైతేనే అతను కారణలోకంలో ఉండిపోతాడు. అక్కడ కారణ కర్మను లేదా వెనుకటి కోరికల బీజాల్ని క్షయం చేసే పని పూర్తి చేసి బద్ధమైన ఆత్మ అవిద్య అనే 3 బిరడాల్లోనూ చివరిదాన్ని బయటకి నెట్టేసి కారణ శరీరం అనే కడపటి సీసాలోంచి బయటపడి శాశ్వత పరబ్రహ్మంలో కలిసిపోతుంది. ఇప్పుడు తెలిసిందా నీకు? గురుదేవులు మనోహరంగా చిరునవ్వు నవ్వారు. తమ దయ వల్ల తెలిసిందండి. ఆనందంతోనూ కృతజ్ఞతతోనూ నోటమాట రావడం లేదండి. ఒక పాట కానీ కథ కానీ విని అంతకు ముందెన్నడూ నేను అంత స్ఫూర్తివంతమైన జ్ఞానం పొందలేదు. హిందూ పవిత్ర గ్రంథాల కారణ సూక్ష్మలోకాల గురించి, మానవుడి 3 శరీర కోశాల్ని గురించి ప్రస్తావించినప్పటికీ పునరుత్థానం చెందిన మా గురుదేవుల ఆహ్లాదకరమైన సాధికారతతో పోల్చి చూస్తే ఆ గ్రంథాల్లో చెప్పింది ఎంత దుర్గాహ్యంగా, ఎంత అర్ధరహితంగా ఉంటుందో అనిపించింది. ఆయన దృష్టిలో యాత్రికుడెవడూ తిరిగి రాని అనన్వేషిత దేశం ఒక్కటీ లేదు. మానవుడి శరీరాలు మూడు ఒకదాంట్లోకి ఒకటి చొచ్చుకుపోయి ఉంటాయన్న విషయం అతని త్రిగుణాత్మక ప్రకృతి ద్వారా అనేక మార్గాల్లో వ్యక్తమవుతుంది అంటూ చెప్పసాగారు గురుదేవులు. భూమి మీద మానవుడికి జాగ్రత్తావస్థలో దాదాపు ఈ 3 వాహకాలు స్పృహలో ఉంటాయి. రుచి చూడ్డం, వాసన చూడ్డం, తాకడం, వినడం లేదా చూడ్డం వంటి ఇంద్రియానుభవాలు పొందాలని అతడు ఇంద్రియ భోగలాలసుడై తలపెట్టినప్పుడు అతడు ప్రధానంగా తన భౌతిక శరీరంతో పనిచేస్తున్నాడన్నమాట. అంతర్దర్శనం పొందడం లేదా సంకల్పించడం అన్నవి అతడు ముఖ్యంగా సూక్ష్మ శరీరంతో చేస్తున్నాడు. మనిషి ఆలోచిస్తున్నప్పుడు కానీ, అంతఃపరిశీలనలో కానీ, ధ్యానంలోనో గాఢంగా మునుగుతున్నప్పుడు కానీ అతని కారణ శరీరానికున్న వ్యక్తీకరణ శక్తి వెల్లడి అవుతుంది.
అలవాటు ప్రకారం కారణ శరీరంతో సంబంధం పెట్టుకునేవాడికి ప్రతిభా సంబంధమైన విశ్వభావాలు ఏర్పడతాయి. అంటే ఒక వ్యక్తిని భౌతిక మానవుడుగా కానీ, శక్తివంతమైన మానవుడుగా కానీ, ప్రజ్ఞాపరుడైన మానవుడుగా కానీ స్థూలంగా వర్గీకరించవచ్చు. మనిషి ప్రతిరోజు సుమారు 16 గంటల సేపు భౌతిక వాహనంగా తనను భావించుకుంటూ ఉంటాడు. తరువాత నిద్రపోతాడు. కలలు కనేటట్టయితే సూక్ష్మలోక జీవుల మోస్తరుగానే ఏ వస్తువునైనా అనాయాసంగా సృష్టిస్తూ సూక్ష్మ శరీరంలో ఉంటాడు. తరువాత నిద్రపోతాడు. కలలు కనేటట్టయితే సూక్ష్మలోక జీవుల మోస్తరుగానే ఏ వస్తువునైనా అనాయాసంగా సృష్టిస్తూ సూక్ష్మ శరీరంలో ఉంటాడు. మానవుడి నిద్ర కలలు లేకుండా చాలా గంటల సేపు గాఢంగా సాగినట్లయితే అతడు తన చేతనను లేదా అహంకార తత్వాన్ని కారణ శరీరానికి బదిలీ చేయగలుగుతాడు. అటువంటి నిద్ర పునర్నవీకరంగా ఉంటుంది. కలలు కనేవాడు తన సూక్ష్మ శరీరంతో సంబంధం పెట్టుకుంటున్నాడు తప్ప కారణ శరీరంతో కాదు. అతని నిద్ర పూర్తిగా పునర్నవీకరం కాదు. శ్రీ యుక్తేశ్వర్ గారు అద్భుతమైన ఈ వ్యాఖ్యానం చేస్తూ ఉంటే నేను ప్రేమభావంతో గమనిస్తూ ఉన్నాను. గురుదేవా, మీ శరీరం అచ్చుమచ్చు నేను చివరిసారి పూరి ఆశ్రమంలో చూసి వలవలా ఏడ్చినప్పటి శరీరంలాగే ఉందండి అన్నాను. అవును, నా కొత్త శరీరం పాతదానికి పరిపూర్ణమైన నకలు. ఈ రూపాన్ని నేను సంకల్పానుసారంగా ఎప్పుడైనా సరే ప్రత్యక్షం చేయడం, అదృశ్యం చేయడం చేస్తుంటాను. భూమి మీద చేసిన దానికంటే కూడా తరచుగా చేస్తూ ఉంటాను. శీఘ్రంగా అదృశ్యం చేయడం వల్ల నేనిప్పుడు కాంతిరథం లైట్ ఎక్స్ప్రెస్ మీద ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి, నిజానికి సూక్ష్మలోకం నుంచి కారణలోకానికి లేదా భూలోకానికి క్షణంలో ప్రయాణం చేస్తుంటాను అంటూ మా గురుదేవులు చిరునవ్వు నవ్వారు. ఈ రోజుల్లో నువ్వు చాలా వేగంగానే సంచారం చేస్తూ ఉన్నప్పటికీ నిన్ను బొంబాయిలో పట్టుకోవడం నాకేమీ కష్టం కాలేదు. గురుదేవా, మీరు పోయినందుకు నేనెంత విలపించిపోయాను. బాగుందోయ్, నేను పోవడం ఏమిటి? ఏ రకంగా? ఇందులో కాస్త తిరకాసు లేదు. శ్రీ యుక్తేశ్వర్ గారి కళ్ళు ప్రేమతోనూ వినోదంతోనూ మిలమిల్లాడుతున్నాయి. నువ్వు భూమి మీద కలగన్నావంతే. ఆ భూమి మీద నువ్వు నా స్వప్న శరీరాన్ని చూశావు అంటూ ఇంకా చెప్పారాయన. తరువాత నువ్వు ఆ స్వప్నబింబాన్ని సమాధి చేశావు. ఇప్పుడు నువ్వు చూస్తున్న శరీరం ఉందే, ఇప్పటికీ నువ్వు ఇంకా గట్టిగానే చుట్టేసుకుని ఉన్నది మాంసమయమైన నా సూక్ష్మతర శరీరం. భగవంతుడి మరో సూక్ష్మతర స్వప్నలోకంలో పునరుత్థానం చెందింది. ఎప్పటికో ఒకనాటికి ఈ సూక్ష్మతర స్వప్న శరీరము, సూక్ష్మతర స్వప్నలోకము కూడా గతిస్తాయి. అవి కూడా ఎప్పటికీ ఉండిపోయేవి కావు. కలల బుడగలన్నీ చివరికి చరమజాగరణ స్పర్శతో పగిలిపోక తప్పదు. అబ్బాయి యోగానంద, కలల్ని వాస్తవాల్ని విడమరిచి చూడు. వేదాంతపరమైన ఈ పునరుత్థాన భావన నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పూరీలో గురుదేవుల నిర్జీవకాయాన్ని చూసి ఈయన కోసం విచారించినందుకు నేను సిగ్గుపడ్డాను. మా గురుదేవులు తమ జీవితాన్ని భూమి మీద పొందిన మరణాన్ని, ఇప్పటి పునరుత్థానాన్ని, విశ్వస్వప్నంలో దైవభావాల సాపేక్షతలకు మించి మరేమీ కావని గ్రహిస్తూ ఎప్పుడూ సంపూర్ణంగా దైవ జాగృతిలోనే ఉన్నవారని నేనిప్పటికీ తెలుసుకున్నాను. యోగానంద, నా జీవితాన్ని, మరణాన్ని, పునరుత్థానాన్ని గురించిన సత్యాలు ఇప్పుడు నీకు చెప్పాను. నా కోసం బెంగ పెట్టుకోకు. అంతకన్నా దేవుడి కల అయిన ఈ భూలోకం నుంచి సూక్ష్మ శరీరాచ్ఛాదితమైన ఆత్మలు ఉండే మరో భగవత్ స్వప్న గ్రహానికి వెళ్ళిన నా పునరుత్థాన వృత్తాంతం ప్రతిచోటా చాటు. ప్రపంచంలో ఉన్న దుఃఖపీడిత, మరణభీత స్వప్నదర్శుల హృదయాల్లో కొత్త ఆశను చిగురింపజేస్తుందది. అవును గురుదేవా, ఆయన పునరుత్థానం వల్ల కలిగిన ఆనందాన్ని నేను మనసారా ఇతరులతో పంచుకుంటాను. భూమి మీద నా ప్రమాణాలు అసౌకర్యం కలిగించేటంత ఉన్నతమైనవి, చాలామంది స్వభావానికి సరిపడనివిను. నిన్ను నేను తిట్టవలసిన దానికంటే ఎక్కువసార్లే తిట్టాను. నువ్వు పరీక్షలో నెగ్గావు. నీ ప్రేమ నా మందలింపుల మబ్బుల్లోంచి దూసుకువచ్చి ప్రకాశిస్తోంది అంటూ ఆయన దయతో ఇంకా ఇలా అన్నారు.
నేను ఈవేళ నీకు ఇంకో సంగతి కూడా చెప్పాలని వచ్చాను. ఇక ముందెన్నడూ నేను మందలిస్తూ తీవ్రంగా నీ వైపు చూడను, నిన్నింక తిట్టను. మా మహాగురువుల మందలింపులు ఎంతగా పోగొట్టుకున్నానో నేను. ఆయన తిట్టిన ప్రతి తిట్టు నాకొక దీవెనగా ఉండేది. ప్రియాతి ప్రియమైన గురుదేవా, 1,00,000 సార్లు తిట్టండి, ఇప్పుడు చివాట్లు పెట్టండి, ఇంక తిట్టను అన్నారాయన. ఆయన దివ్యస్వరంలో గుప్తంగా నవ్వు ఉన్నప్పటికీ ఆ స్వరం గంభీరంగా ఉంది. మన రూపాలు రెండు భగవంతుడి మాయా స్వప్నంలో వేరువేరుగా కనిపించినంతకాలం నువ్వు నేను కలిసి చిరునవ్వు నవ్వుకుంటాం. చివరికి మనం ఒకరమై విశ్వప్రియతముడిలో లీనమవుతాం. మన చిరునవ్వులు ఆయన చిరునవ్వులు అవుతాయి. మన సమైక్య ఆనందగీతం అనంతమంతటా స్పందిస్తూ దైవానుసంధానం పొందిన ఆత్మలకు ప్రసారమవుతూ ఉంటుంది. శ్రీ యుక్తేశ్వర్ గారు కొన్ని ఇతర విషయాలు కూడా వివరించారు, కానీ వాటిని నేనిక్కడ వెల్లడించలేకపోతున్నాను. బొంబాయి హోటల్ గదిలో ఆయన నాతో గడిపిన ఆ 2 గంటలలోనే నేనడిగిన ప్రతి ప్రశ్నకు జవాబిచ్చారు. 1936 జూన్లో ఆనాడు ఆయన ప్రపంచ భవిష్యత్తు గురించి పలికిన జోస్యాలు కొన్ని ఈపాటికే ఫలించాయి. బాబూ, ఇప్పుడింక నిన్ను విడిచి వెళ్ళిపోవాలి మరి. ఈ మాటలు వినడంతోటే నేను చుట్టి ఉంచిన చేతుల్లో గురుదేవులు కరిగిపోతున్నట్టు అనిపించింది. నాయనా అంటూ పిలిచినప్పుడు ఆయన కంఠస్వరం నా ఆత్మాకాశంలోకి స్పందిస్తూ ప్రవేశించింది. నువ్వు నిర్వికల్ప సమాధి ద్వారంలోకి ప్రవేశించి నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇవాల్టిలాగే రక్తమాంసాలున్న శరీరంతో నీ దగ్గరికి వస్తాను అన్నారాయన. ఈ దివ్య వాగ్దానం చేసి శ్రీ యుక్తేశ్వర్ గారు నాకు కనుమరుగైపోయారు. సంగీతంతో కూడిన ఉరుములా మారుమోగిన మేఘ గర్జన స్వరం ఒకటి ఇలా పలికింది. అందరికీ చెప్పు, మీ భూలోకం దేవుడి కళ అని నిర్వికల్ప సమాధిలో తెలుసుకున్నవాడల్లా హిరణ్యలోకం అనే సూక్ష్మతర స్వప్నజనిత గ్రహానికి రాగలడు. అక్కడ నేను అచ్చం భూమి మీదున్నప్పటి శరీరం లాంటి శరీరంతోనే పునరుత్థానం చెంది ఉండడం గమనిస్తాడు. యోగానంద, ఈ మాట అందరికీ చెప్పు. వియోగ దుఃఖమంతా మబ్బులా విడిపోయింది. కొంతకాలంగా ఆయన మరణం వల్ల కలిగిన సంతాపం, శోకం నా మనశ్శాంతిని హరిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు అవి చిన్నబుచ్చుకొని పరారీ అయ్యాయి. కొత్తగా ఏర్పడ్డ అంతులేని ఆత్మఛిద్రాల గుండా దివ్యానందం ఒక నీటి బుగ్గలా ఎగజిమ్మింది. ఉపయోగంలో లేకపోవడం వల్ల ఏనాడో పూడుకుపోయిన ఈ చిల్లులు ఒక్కసారి ఆనందపు వెల్లువ పోటెత్తేసరికి పెద్దవయ్యాయి. నా పూర్వజన్మలు చలనచిత్రం మాదిరి క్రమమైన వరుసలో నా లోపలి కంటికి అవుపించాయి. వెనుకటి సత్కర్మ దుష్కర్మలు రెండూ గురుదేవుల దివ్య సందర్శన వల్ల నా చుట్టూ ప్రసరించిన విశ్వకాంతిలో కరిగిపోయాయి. నా ఆత్మకథలోని ఈ అధ్యాయంలో మా గురుదేవుల ఆదేశాన్ని అనుసరించి శుభవార్త చాటాను. అయితే అది జిజ్ఞాసారహితుల్ని మరోసారి చిరాకు పెడుతుంది. నేల మీద పొర్లాడడం బాగా ఎరుగును మనిషి. నిస్పృహ కలక్కపోవడం అతనికి అరుదు. అయినా ఇవి వికృతులు, మానవుడి సత్యరూపంలో భాగాలు కావు. అతడు సంకల్పించిన రోజున స్వాతంత్ర్య పథంలో అడుగు పెడతాడు. చాలా కాలంగా అతడు అజేయమైన ఆత్మను లెక్క చేయకుండా మట్టివి నువ్వు అంటూ చెప్పే ఘోరమైన నిరాశావాదాన్ని చెవిన పెడుతూ వచ్చాను. పునరుత్థానం చెందిన మా గురుదేవుల్ని సందర్శించే భాగ్యం కలిగిన వాణ్ణి నేనొక్కనే కాదు. శ్రీ యుక్తేశ్వర్ గారి శిష్యకోటిలో ఒక ముసలావిడ ఉండేది. ఆవిడ్ని అందరూ మా అంటే అమ్మ అని పిలిచేవారు. ఆప్యాయంగా. ఆవిడ ఇల్లు పూరి ఆశ్రమానికి దగ్గరలోనే ఉండేది. గురుదేవులు పొద్దుటి పూట షికారుకు వెళ్ళేటప్పుడు తరచుగా ఆవిడ ఇంటి దగ్గర కాసేపు ఆగి కబుర్లు చెప్తూ వెళ్తూ ఉండేవారు. 1936 మార్చి 16వ తేదీ సాయంత్రం మా ఆశ్రమానికి వచ్చి గురువుగారిని ఓసారి కలుసుకోవడానికి వచ్చాను అన్నది. అదేమిటి, గురుదేవులు వారం రోజుల కిందటే పోయారు కదమ్మా అన్నాడు పూరి ఆశ్రమ నిర్వహణ బాధ్యత తీసుకున్న స్వామి సేవానంద ఆవిడ వైపు విచారంగా చూస్తూ. అసంభవం అంటూ చిరునవ్వు నవ్వుతూ ఆక్షేపణ తెలిపింది ఆవిడ. కాదమ్మా అంటూ గురుదేవులను సమాధి చేయడానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పాడు సేవానంద. రండి, ఆయన సమాధికి ఎదురుగా ఉన్న తోటకు తీసుకువెడతా మిమ్మల్ని. మా తల తిప్పింది. ఆయనకి సమాధి ఏమిటి? ఇవాళ పొద్దున 10ంటికి ఆయన మామూలుగా షికారుకు వెళ్తూ మా ఇంటి మీదుగా వెళ్ళారు. పట్టపగలు 6 బయట నేను ఆయనతో చాలా నిమిషాల సేపు మాట్లాడాను. ఈవేళ సాయంత్రం ఆశ్రమానికి రా అన్నారాయన. వచ్చాను. పండబారిన ఈ ముసలితల మీద ఆయన దీవెనలు కురిశాయి.
ఈవేళ పొద్దున ఆయన మా ఇంటికి వచ్చింది ఎలాంటి దివ్యదేహంతోనూ నేను తెలుసుకోవాలని అనుకున్నారు అమర గురుదేవులు. సేవానంద ఆశ్చర్యపోయి ఆవిడ ముందు మోకరిల్లారు. మా గుండెల్లోంచి ఎంత దుఃఖభారం తీసేశావు తల్లి. ఆయన పునరుత్థానం చెందారు అన్నాడతను. ఇంతటితో అధ్యాయం పూర్తి.